డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఓకేనమ్మా. ఫస్ట్, మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ అక్వేటిక్ ఫౌనా టు మైగ్రేట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్వేటిక్ అంటే ఏంటి? అక్వేటిక్ ఫౌనా అంటే యానిమల్స్. అక్వేటిక్ యానిమల్స్ అంటే ఏంటి? యానిమల్స్ లివింగ్ ఇన్ వాటర్. మైగ్రేట్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వడం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ యొక్క మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, మళ్ళీ బ్యారియర్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్టుల్లో డ్యామ్లు మరియు కొన్ని బ్యారియర్స్ అంటే అడ్లు, ఈ చేపలు మరియు ఇతర నీటి జంతువులను ప్రయాణాన్ని ఆపేస్తాయి అన్నమాట. ఓకేనమ్మా. అందువల్ల అవి స్వేచ్ఛగా ఆహారం వెతికేందుకు, అందుకే అవి ఫ్రీగా ఉండలేవు ఫుడ్ ని ఎతకడం కోసం. ఓకేనమ్మా. అండ్ పెరగడానికి కూడా వెళ్ళలేవు. అది డిసడ్వాంటేజ్ అన్నమాట. కాజెస్ అండ్ డిస్ప్యూట్స్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, డిస్ప్యూట్స్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ ఫస్ట్ నేర్చుకుందాం. అంటే ఏంటంటే, ఒకే నది ఎక్కువ రాష్ట్రాల నుండి వెళ్తే డ్యాన్ ఒక నిర్మాణం, మళ్ళీ ఈ యొక్క నీరు ఒక పార్ట్నర్షిప్ పై వివాదాలు కలిగిస్తుంది అనమాట. వాటర్ షేర్ చేసుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఒకే నది ఎక్కువ రాష్ట్రాల నుండి వెళ్తే డ్యామ్ ఒక నిర్మాణం, మళ్ళీ వాటర్ ఒక షేరింగ్ పై వివాదాలు వచ్చేస్తాయి అనమాట. ఇన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ అంటే అర్థం ఏంటి? డిస్ప్యూట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవలు, వివాదాలు. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? మూవింగ్ పీపుల్ ఫ్రమ్ హోమ్స్ నుంచి మూవ్ అవ్వడం పీపుల్. సో అంటే నదికి దగ్గరగా ఉన్న ప్రజలు ఇళ్లను కోల్పోతారు డ్యాముల వల్ల. అదే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. నదిలో వాటర్ ఎక్కువైపోతే ఏమవుతుంది? నదిలో వాటర్ బయటకు వచ్చి ఆ నది దగ్గర ఉన్న ప్రజలు ఇల్లును కోల్పోయి వెళ్ళిపోతారు ఈ డ్యామ్స్ లో వాటర్ వల్ల. అదొక డిసడ్వాంటేజ్ ఉంది. అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా. నెక్స్ట్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ది సాయిల్ క్వాలిటీ అండ్ చేంజెస్ ఇన్ క్రాపింగ్ ప్యాటర్న్. అంటే ఇందులో హార్డ్ వర్డ్స్ ఒకసారి చెప్దామా. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే నెగిటివ్ రిజల్ట్. అడ్వర్స్ అంటే ఏంటి? బ్యాడ్, హార్మ్ఫుల్. సాయిల్ క్వాలిటీ అంటే ఏంటి? సో ఈ యొక్క మట్టి నాణ్యత. ఓకేనమ్మా. సో ఈ మట్టి నాణ్యతపై అడ్వర్స్ ఎఫెక్ట్. క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ క్రాప్స్ గోన్ అంటే పంటల రకాలు. ఇది హార్డ్ వర్డ్స్. ఇప్పుడు దీని మీనింగ్ చెప్పుకుందాం. సో నీటి నిలవ వల్ల ఏమవుతుంది? వాటర్ ఫ్లోలో చేంజెస్ వచ్చేస్తాయి. ఓకేనమ్మా. నీరు ఎలా నిలవైపు ఉండిపోద్ది. ఈ నీరు ఎలా నిలవైపు ఉండడం వల్ల ఏమవుతుంది? వాటర్ ఒక ఫ్లోలో చేంజెస్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటిక్ గా సాయిల్ కి, మట్టికి హార్మ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫార్మర్స్ ఈ యొక్క క్రాప్స్ కూడా చేంజ్ చేసేస్తారు. రైతులు పంటలను కూడా మార్చవలసి వస్తుంది. సో చేంజెస్ ఇన్ క్రాపింగ్ ప్యాటర్న్, అది పాయింట్ కి అర్థం. హయ్యర్ కాస్ట్ ఆఫ్ హైడ్రో పవర్ అంటే ఏంటమ్మా? జలశక్తి. సో డ్యామ్లు మరియు ఎలక్ట్రిక్ ప్లాంట్లు చాలా ఖర్చుతో ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా. హైడ్రో పవర్ అంటే ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్ నుంచి వచ్చిన కరెంట్. ఓకేనమ్మా. నెక్స్ట్, అడ్వర్స్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఎక్కువ మోస్ట్ గా సిగ్నిఫికెంట్ హార్మ్ఫుల్ గా నెగిటివ్ చేంజ్ రావడం న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లో, ఎయిర్ లో, ల్యాండ్ లో, వాటర్ లో, ఎకోసిస్టమ్స్ లో హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. సో అదే అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. డ్యూ టు లో లెవెల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నావిగేషన్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, సో వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల, సో నీటి స్థాయి తక్కువగా ఉంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? పడవలు మరియు ఈ యొక్క షిప్స్ సులభంగా పోలేవు. ఓకేనమ్మా. సో అనమాట. నావిగేషన్ అంటే ఏంటి? మూవింగ్ షిప్స్, బోట్స్, దాన్ని నావిగేషన్ అంటారు. లో లెవెల్ అంటే ఏంటి? తక్కువ వాటర్. ఓకేనమ్మా. నీటి స్థాయి తక్కువగా ఉంటే పడవలు మరియు షిప్స్ సులభంగా పోలేవు. సో అదనమాట డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. హోప్ యూ అండర్స్టాండ్ అమ్మా. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చెప్పాను. సో మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.